మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కేసులో తన అరెస్టు చట్టాల ఉల్లంఘన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై సుప్రీం విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విచారణకు ఎల్లుండి విచారించినట్లుగా ధర్మాసనం తెలిపింది. ఇక తన అరెస్టు అక్రమం అంటూ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారు. చట్టాల ఉల్లంఘనే కాదు, ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని కూడా తెలిపారు. ఈడీ ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరించిందని అన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు వివరించారు. అక్రమ నగదు ఆరోపణలకు దర్యాప్తు సంస్థ ఒక్క ఆధారాన్ని చూపలేదన్న కవిత అరెస్టు ఉత్తర్వుల్లోని కారణాలు అవాస్తవాలని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేకపోయినా తనను ఇరికించేలా ఈడీ దర్యాప్తు చేపడుతోందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసులో నమోదైన ఎఫ్ఐఆర్తో సహా అభియోగ పత్రాలు ఎక్కడా తనను నిందితురాలుగా పేర్కొనలేదని వివరించడం జరిగింది. 2022లో సిబిఐ 7 గంటల పాటు విచారించిందన్న ఆమె ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నిందితురాలుగా చేర్చలేదని తెలిపారు. కొందరి వాంగ్మూలాల ఆధారంగా తనను మద్యం కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ విధానాన్ని ఆధారంగా చేసుకుని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ వేధింపులకు గురి చేస్తోందని కవిత పేర్కొన్నారు.